కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రాసిన అత్తమ్మ అనే కథ విందాం. ఈ కథ వనితా జ్యోతి పత్రికలో మార్చ్ 2000 సంవత్సరంలో ప్రచురితమైన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అన్నపూర్ణమ్మకి రాత్రి 11 గంటలు దాటినా నిద్ర పట్టడం లేదు. ఆవిడ చెవులు అప్రయత్నంగానే చిరపరిచితమైన స్కూటర్ శబ్దం కోసం నిరీక్షిస్తున్నాయి. కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. గుండెల్లో వ్యధ. రఘు ఎందుకిలా తయారయ్యాడు? తన పెంపకంలో లోటుందా? తండ్రి లేని బిడ్డ అని వాణ్ణి గారాబంగా పెంచింది. తన తాహుతికి మించినదే అయినా ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ను వచ్చేవాడని ఇంజనీరింగ్ చదివించింది. కట్న కానుకలకు ఆశించకుండా వాడు కోరుకున్న పిల్లతో వాడి పెళ్లి జరిపించింది. వాడి అండన తన శేష జీవితం నిశ్చింతగా వెళ్ళిపోతుందని ఆశపడింది. కూతురు లాంటి కోడలి ప్రేమలో, 2 మనువల ముద్దు మురిపాలలో తనకి ఏ లోటు ఉండదనే తన ఆశ నిరాశే అయింది. రఘు కొత్తగా అలవర్చుకున్న అలవాటు ఆవిడ్ని భయపెడుతుంది, బాధ పెడుతుంది. అతని మధ్యకాలంలో రాత్రి 11 గంటలు దాటే వరకు ఇంటికి రావడం లేదు. రేగిన జుట్టు, చింతనిప్పుల్లా ఎర్రబడిన కళ్ళు, అల్లంత దూరంలో ఉండగానే గుప్పుమంటున్న ఆల్కహాల్ వాసన. మొదటి రోజు ఆ స్థితిలో వచ్చిన అతన్ని చూసి ఆవిడ గుండె చెరువైంది. ఏమిట్రా ఇది? కంపించిపోతూ అడిగింది. నా కొలీగ్కి ప్రమోషన్ వచ్చిందమ్మా, పార్టీ ఇచ్చాడు. రఘు తడబడుతూ చెప్పాడు. పోనీలే, మొదటిసారి. అయినా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇవన్నీ మామూలే అని సర్ది పెట్టుకున్నా అతను అడపా తాగి రావడం పరిపాటైపోయింది. కొడుకులోని ఆ అలవాటు వ్యసనంగా మారిందని గ్రహించిన అన్నపూర్ణమ్మ గుండె బద్దలైంది. ఆవిడ అతన్ని ఆ అలవాటు మానుకోమని ప్రాధేయపడింది. కోరి అనారోగ్యాన్ని తెచ్చుకోవద్దని హెచ్చరించింది. కాని రఘులో మార్పు రాలేదు. మొదట్లో తాగి వచ్చినా గొడవ చేయకుండా పడుకునేవాడు. రాను వసుధ మీద అరవడం, చెయ్యి చేసుకోవడం మొదలుపెట్టాడు. పీకల దాకా తాగి వచ్చిన మొగుడు కక్కుకుంటే శుభ్రం చేసి బట్టలు మార్చి పడుకోబెట్టి చాటుగా కన్నీళ్లు పెట్టుకునే కోడలతో అందావిడ. వాడు కొట్టినా తిట్టినా కిమ్మనకుండా పడి ఉంటావేం వసుదా? వాడిని మార్చే ప్రయత్నం చెయ్యమ్మా. ఒళ్ళు తెలియకుండా తాగి వాడు అంత దూరం నుంచి స్కూటర్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తుంటే నాకెంత భయం వేస్తుందో తెలుసా? తెల్లవారు పేపర్ చూస్తే ఎక్కడో ఏదో యాక్సిడెంట్ అయిందనే వార్త. రఘుకేమైనా అయితే? ఆ పైన ఆవిడ మాట పెగల్లేదు. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. వసుధకి దుఃఖం పొంగుకొచ్చింది. చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయారు ఇద్దరు. వసుదా! గదిలో నుంచి రఘు గావుకేక విని పరిగెట్టుకి వెళ్ళింది ఆమె. కాఫీ పట్రా, టైం 8:30 అయింది. నేను ఆఫీస్కి వెళ్ళాలని, నన్ను లేపాలనే జ్ఞానం ఉంటుందా? ఇప్పుడు షేవ్ చేసుకొని స్నానం చేసి ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను? ఇంతెత్తున ఎగిరిపడ్డాడు రఘు. వసుధ ఆదరా బాదరా కాఫీ కలిపి తీసుకెళ్ళింది. మీరు రాత్రి 12 గంటల దాకా ఇంటికే రాలేదు కదండి. రాత్రి ఆలస్యంగా పడుకున్నారు కదా, ప్రొద్దుటే లేపడం ఎందుకని సంజాయిషి ఇస్తున్నట్లు అంది. అంటే రాత్రి నేను ఎన్ని గంటలకి ఇంటికి వచ్చానో నాకు తెలియదంటావా? నువ్వు చెప్పాలా? భర్తలోని ఆగ్రహం ఆమెని మూగదాన్ని చేసింది. మౌనంగా బాత్రూంలో వేడి నీళ్లు తొరిపి టవల్ పెట్టి వచ్చింది. బూట్లు పాలిష్ చేస్తున్న కోడల్ని కళ్లతోనే హెచ్చరించింది అన్నపూర్ణమ్మ. ఆమె ఆవిడ సూచనని అందుకున్నట్లు తలూపింది. రఘు డ్రెస్ అయి వచ్చి బ్రీఫ్ కేస్ అందుకున్నాడు. అదేమిటి బ్రేక్ఫాస్ట్ చేయరు? టైం లేదు, ఆఫీస్ క్యాంటీన్లో ఏదో ఒకటి తినేస్తానులే. వసుధ భర్తనే చూస్తుంది. రాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చి ఆ మత్తులో మరో గంట యాగి చేసి పడుకొని ప్రొద్దుట ఆఫీస్ టైం అవుతుండగా నిద్రలేచి అతనితో మనసులోని మాట చెప్పేది ఎప్పుడు? ధైర్యాన్ని కూడదీసుకుంటూ అంది. ఒక్క నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటి, ఇంట్లో సరుకులు అయిపోయాయా? చంటాడికి ఫారెక్స్ డబ్బా కొనాలా? ఇదిగో డబ్బు తీసుకో. 400 తీసి మంచం మీదకి విసిరేశాడు. అతను వెళ్ళిపోతే మళ్ళీ అతనితో మాట్లాడే అవకాశం దొరకదనే భయంతో వసుధ ఆత్రంగా అంది. మీరు తాగొద్దండి. ఆమె స్వరం దుఃఖోద్విగ్నంగా ఉంది. ఏమిటి? రఘు ముడిపడిన బ్రుకుటితో తీక్షణంగా చూస్తూ అడిగాడు. మీరు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు.
గత 4 నెలలుగా ఏ రాత్రి మీరు భోజనం చేయడం లేదు. ఆమె స్వరం గాద్గతికంగా ఉంది. ఇంటికొస్తే నువ్వు పెట్టేదేముంది? గడ్డి, వంకాయ కూర, దోసకాయ పప్పేగా. మందులో నంచుకోవడానికి అవి కావాల్సింది. మటన్ పఫ్స్ కావాలి. మీ ఇష్టం వచ్చిన ఇంటికి తెచ్చుకొని తాగండి, తినండి. ఆ మత్తులో అంత దూరం నుంచి స్కూటర్ నడుపుకొని వస్తున్నారు. ఏ యాక్సిడెంట్ అయినా అయితే? బాగా గుర్తు చేసావు. నాకు అసలు తట్టనే లేదు సుమా. ఇవాళ నుంచి ఇంటికి రానులే, ప్రొద్దుటే వస్తాను. రఘు నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయాడు. వసుధ కన్నీళ్లు కాని, తల్లి ఏడుస్తుంటే ఏం జరిగిందో అర్థం కాక బిక్క ముఖంతో ఏడుస్తున్న 3 ఏళ్ల పాప ఏడుపు కాని అతని మనసుని కరిగించలేకపోయాయి. నిస్సహాయంగా ఏడుస్తున్న కోడల్ని చూసి అన్నపూర్ణమ్మ గుండెకి గండిపడింది. ఆవిడ దుఃఖాన్ని దిగమింగి ఆమెను కౌగిలించుకొని ఓదార్చింది. ఆ రోజు నుంచి రఘు ఇంటికి రావడమే మానేశాడు. వారానికో 10 రోజులకో రావడం, ఇంట్లోకి కావలసినవి కొనడానికి డబ్బిచ్చి వెళ్ళిపోవడం. ఇంటి ఖర్చులకి, అతని తాగుడికి అతనికి వచ్చే జీతం ఎలా సరిపోతుందో వసుధకి అన్నపూర్ణమ్మకి కూడా అర్థం కావడం లేదు. కొన్నాళ్ల తర్వాత తెలిసింది, రఘు ఆఫీస్లో పనిచేసే జయశ్రీల అనే మలయాళీ అమ్మాయితో అతనికి సంబంధం ఉందని. అసలు అందరూ అనుకోవడం ఏమిటంటే, అసలు ఆ అమ్మాయి పరిచయంతోనే రఘురాముళ్లాంటి రఘు సకల గుణాభిరామునిగా మారిపోయాడని. జయశీల బట్టలు మార్చినట్లే మగవాళ్ళని మారుస్తుందట. బాగా ఆస్తిపరురాలు, ఉద్యోగం చేసే అవసరం లేకపోయినా సరదాకి ఉద్యోగం చేస్తుందట. రఘు తాగుడికి ఆమె డబ్బిస్తుందట. ఇవన్నీ రఘు కొలిగ్ మురళి ద్వారా విన్న అన్నపూర్ణమ్మ స్థాణు అయింది. రఘు పూర్తిగా ఆమె ఇంట్లోనే మకాం పెట్టేశాడని కూడా అతని ద్వారానే వింది. ఇన్నాళ్ళు కొడుక్కి తాగుడొక్కటే వ్యసనం ఉందని తెలిసింది. ఇప్పుడు స్త్రీ వ్యసనం కూడా ఉందని తెలిసిన ఆవిడ గుండె పగిలిపోతుంది. ఏ రాత్రైనా భర్త ఇంటికి రాకపోతాడా అని ఎదురు చూసే కోడల్ని చూస్తే ఆవిడ కడుపు తరుక్కుపోతుంది. గడియారం 12 గంటలు కొట్టింది. ఆవిడ లేచి హాల్లోకి వచ్చింది. వసుధ ప్రాణం లేని బొమ్మలా కూర్చొనుంది. వసుధా, ఆవిడ పిలిచింది. ఏమిటత్తయ్యా? ఉలిక్కి పడిన ఆమె దిగ్గున లేచింది. మీరింకా పడుకోలేదు? నువ్వు పడుకోలేదుగా? నిద్ర రావడం లేదత్తయ్యా. రఘు ఇంటికి రాడమ్మా. ఆ దౌర్భాగ్యుడికి పెళ్ళాం బిడ్డలున్న విషయం గుర్తుంటేగా. అన్నపూర్ణమ్మ అంటుండగానే వీధిలో స్కూటర్ ఆగిన శబ్దమైంది. వసుధ చెంగున లేచి వీధి గుమ్మం తలుపు తీసింది. రఘు? ఆమె ఆర్తిగా అతన్నే చూస్తుంది. ఏమిటి, లోపలికి రానివ్వవా? చిరాగ్గా అడిగాడు. రండి, చప్పున అడ్డు తొలిగింది. మీరొస్తారని తెలిసినట్లే మీకు ఇష్టమైన కాలీఫ్లవర్ కూర చేశాను. ఆమె స్వరంలో అవధులు దాటిన ఆనందం. భోజనం వద్దు, జేసీలా ఊళ్ళో లేదు, జేబులో డబ్బు లేదు. నువ్వు గుర్తొచ్చి ఇలా వచ్చాను. రఘు వెకిలిగా నవ్వి గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. వసుధ మనశ్శరీరాలు జుగుప్సతో కంపించాయి. జేసీలో ఊళ్ళో లేదు కాబట్టి, చీకటి సందులలో సుఖాన్ని కొనుక్కోవడానికి డబ్బు లేదు కాబట్టి తను గుర్తొచ్చిందా? ఆమె కళ్ళల్లో నీళ్లూరాయి. పై పంటితో పెదవుని నొక్కి పట్టి దుఃఖాన్ని నిగ్రహించుకొని గదిలోకి వెళ్ళింది. అప్పటికే అతను బట్టలు మార్చుకొని లుంగీ కట్టుకున్నాడు. అతనికి ఎదురుగా టీపాయ్ మీద బాటిల్, మిగతా సరంజామా అంతా ఉంది. ఆమె గది తలుపు ముయ్యబోయింది. అదే క్షణంలో అన్నపూర్ణమ్మ గుండెని చేత్తో అదుముకుంటూ పక్కకు ఒరిగిపోయింది. అమ్మా అనే ఆర్తనాదం ఆవిడ స్వరం నుంచి వెలువడింది. వసుధ ఒక్క అంగలో ఆవిడ్ని సమీపించింది. ఏమైందత్తయ్య? ఆదుర్దాగా ఆవిడ్ని పొదివి పట్టుకుంది. జవాబు చెప్పే స్థితిలో లేదావిడ. గుండెని చేత్తో అదుముకుంటూ బాధతో మెలికలు తిరుగుతుంది. వసుధకి క్షణాల్లో పరిస్థితి అర్థమైంది. ఏమండి అత్తయ్య? ఆక్రందనలా ధ్వనించింది ఆ పిలుపు. బాటిల్ ఓపెన్ చేయబోయిన రఘు చిరాగ్గా బయటికి వచ్చాడు. నేనేం చేయగలను? నేనేమైనా డాక్టర్నా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అనేసి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు. వెళ్ళడానికి ఉద్యుక్తుడైన అతన్ని, బాధతో మెలికలు తిరుగుతున్న అత్తగారిని విహ్వలంగా చూస్తూ, ఇంత రాత్రి వేళ నేను ఒక్కరిని ఏం చేయగలనండి? నిస్సహాయంగా అడిగింది. రేపొద్దుటి తీసుకెళ్ళు అంటూనే స్కూటర్ స్టార్ట్ చేశాడు. దయ ఉంచి నా మాట విని ఈ రాత్రికి ఇక్కడ ఉండండి.
మీ అమ్మగారి ముఖం చూసి ఆగండి. వసుధ దీనంగా పిలుస్తూనే ఉంది. అతను పట్టనట్టే వెళ్ళిపోయాడు. ఆమె కన్నీళ్లతో అత్తగారిని పొదివి పట్టుకొని కూర్చుంది. రఘు వెళ్ళిపోయాడా? అన్నపూర్ణమ్మ అడిగింది కళ్ళు తెరిచి. మీకెలా ఉందత్తయ్యా? ఆత్రంగా అడిగింది. రఘు వెళ్ళిపోయాడా? రెట్టించింది ఆవిడ. వెళ్ళిపోయారత్తయ్య. ఆవిడ లేచి కూర్చుంది. మీకు మీకు గుండెల్లో నొప్పి? అయోమయంగా అడిగింది. తగ్గిందిలే, తలుపులు మూసొచ్చి నా దగ్గరే పడుకో అందావిడ. ఆమె తలుపులు మూసొచ్చింది. కొద్దిసేపటి కిందట గుండె నొప్పితో విలవిల్లాడిన ఆవిడ నిమిషాల్లో మామూలు మనిషి కావడం ఆమెకు ఆశ్చర్యాన్ని, అయోమయాన్ని కలగజేసింది. కళ్ళు మూసుకొని తన పక్కనే పడుకొనున్న కోడల్నే చూస్తుంది ఆవిడ. కొద్దిసేపటి కిందట రఘు కోడలతో అన్న మాటలు గుర్తు వచ్చిన ఆవిడ మనశ్శరీరాలు కుతకుతలాడిపోసాగాయి. జేసీలు ఊళ్ళో లేదు, చేతిలో డబ్బు లేదు, నువ్వు గుర్తొచ్చి ఇలా వచ్చాను. కొడుకన్న మాటలకి తన శరీరమే అవమానంతో దహించుకుపోతుందే, అలాంటిది వసుధ ఎలా సహించగలిగింది? ఈ పిల్ల బాధ, అవమానం లాంటి భావాలకి అతీతురాలా? కొడుకు తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వెళ్ళిపోయాడన్న బాధ కంటే కోడలి పట్ల అతని వైఖరే ఆవిడ్ని ఎక్కువ బాధిస్తుంది. ఆ రాత్రి ఆవిడ నిద్రపోలేదు. ఈ సమస్యని తనే పరిష్కరించాలి. ఆవిడకి హఠాత్తుగా ఆ రోజు పేపర్లో తను చూసిన ప్రకటన గుర్తుకొచ్చింది. తనేం చెయ్యాలో ఆ క్షణంలోనే ఆవిడ నిర్ణయించుకుంది. 2 నెలల తర్వాత ఆ రోజు ఉదయం 10 గంటలకు బయటకు వెళ్ళి మధ్యాహ్నం అవుతుండగా ఇంటికి వచ్చిన అన్నపూర్ణమ్మ కోడలతో చెప్పింది. నేను అమెరికా వెళ్తున్నాను వసుధ. అదిరిపడి చూసింది వసుధ. అమెరికానా? ఆమె స్వరంలో అంతులేని విస్మయం. నాకు అక్కడ ఉద్యోగం వచ్చిందమ్మా. మీకు ఉద్యోగమా? పెద్దగా చదువుకొని నాకు అమెరికాలో ఉద్యోగం ఎవరిచ్చారా అని ఆశ్చర్యపడుతున్నావు కదూ. నేను చేయగలిగిన నా అర్హతలకి తగిన ఉద్యోగమే వచ్చింది. ఏమిటత్తయ్యా అది? సంభ్రమం నుంచి తేరుకొని కుతూహలంగా అడిగింది. అక్కడ కొన్ని సంవత్సరాలుగా స్థిరపడిన ఆంధ్రుల కుటుంబం ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ డాక్టర్లు. ఆ డాక్టర్ గారు వృద్ధులైన తల్లిదండ్రులకు ఆసరాగా ఉండటానికి ఏ బాదరబందీ లేని 45 ఏళ్ల మనిషి కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. నేను వెళ్ళి ఆయన్ని కలుసుకున్నాను. నేను వాళ్లకు నచ్చాను. నాకు ఉద్యోగం ఇచ్చారు. మరో 10 రోజుల్లో నా ప్రయాణం. వసుధ నివ్వెరపోయి చూస్తుంది. 10 రోజుల కిందట నేను వెళ్ళింది నా చెల్లెల దగ్గరికి కాదు, వీసా కోసం చెన్నై వెళ్ళాను. ఆయాగా పనిచేస్తారా? ఇంత బ్రతుకు బతికి ఆయాగా పనిచేస్తారా? వద్దత్తయ్యా. విహ్వలంగా ఉందామె స్వరం. ఇంటి పరిస్థితి నీకు తెలియందేం కాదుగా. రఘు పూర్తిగా ఇంటికి రావడమే మానేశాడు. రోజు గడవడమే కష్టంగా ఉంది. ఇంట్లో సామాన్లు అమ్మి ఎన్నాళ్ళు గడుపుతాం? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోతారా అత్తయ్య? 2 పసిపిల్లలతో ఒంటరిగా నేను ఎలా బ్రతకగలను? బావురు మంది వసుధ. మీ పుట్టింటికి వెళ్ళు. నేను చెన్నై నుంచి వస్తూ తెనాలి వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడి వచ్చాను. నిర్లిప్తంగా మాట్లాడుతోంది ఆవిడ. కానీ ఆవిడ మనసు వసుధను చూస్తే దుఃఖ సముద్రం అవుతుంది. కోటి కలలతో, ఆశలతో ఈ ఇంటి కోడలుగా వచ్చిన వసుధ జీవితం ఎందుకిలా అయిపోయింది? తెనాలిలో కాన్వెంట్లో పనిచేస్తున్న వసుధ క్లాస్ రూమ్లో పాఠం చెప్తుండగా పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక కవర్ అందించాడు. ఎయిర్ మెయిల్లో వచ్చిన ఆ ఉత్తరాన్ని ఆత్రంగా తెరిచి చదవనారంభించిందామె. చిరంజీవి వసుధకి ఆశీస్సులు. నువ్వు పిల్లలు కులాసాగా ఉన్నారని తలుస్తాను. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి ఇంకా కొంత టైం పడుతుంది. నేను అమెరికా వెళ్ళి ఇక్కడ ఎవరింట్లోనూ ఆయాగా పనిచేస్తున్నానని నువ్వు బాధపడుతుండవచ్చు. గతంలో నా ప్రతి చర్య నీకు అర్థం కానివిగానే కనిపించాయని నాకు తెలుసు. వసుధ, నువ్వు నిజంగానే వసుధవే. భూమాతకున్నంత సహనం నీకుంది. కానీ సహనానికి ఒక హద్దు ఉంటుందమ్మా. నీ భర్త నాకొక్కగానొక్క కొడుకే. ఆ నికృష్టుడు, వాడి ప్రియురాలు వాడికి అందుబాటులో లేదు కాబట్టి, డబ్బిచ్చి సుఖం కొనుక్కోవడానికి సమయానికి వాడి దగ్గర డబ్బు లేదు కాబట్టి నిన్ను వాంఛించడం వాడి తప్పైతే, ఆ కోరికను తీర్చడానికి నువ్వు సంసిద్ధురాలు అవడం నువ్వు చేయబోయిన పెద్ద తప్పు. వాడు నీ నుంచి సుఖాన్ని పొంది ప్రతిఫలంగా
భయంకరమైన వ్యాధులన్నీ కంటగడతాడేమోననే భయంతోనే ఆ రాత్రి నేను గుండె నొప్పి నటించి నిన్ను వాడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డాను. నీ భర్త ఎప్పుడైనా నీ దగ్గరికి వస్తే నువ్వు వాడి భార్యవనే సంగతి మర్చిపో. పిల్లలను కనడంలో వాడి పాత్ర స్వల్పమే అయినా ఎంత చెడ్డ తండ్రి అయినా వాడు నీ బిడ్డలకు తండ్రి కనుక వాడిని పిల్లల్ని చూడనియ్యి. రఘు లాంటి వాళ్ళు మారబోరు. అలాంటి వాళ్లలో మార్పు తీసుకొని రావాలని ప్రయత్నించడం తివిరి ఇసుమున తైలం తీయడం లాంటిదే. చట్టబద్ధంగా వాడి నుంచి విడిపోయే ప్రయత్నం చెయ్యి. ఇంతకీ నేను అమెరికా ఎందుకు వెళ్ళానో చెప్పనే లేదు కదూ. నా కోసం కాదు, నీ కోసం, నా మనవల కోసం. నీ తండ్రికి నువ్వు జీవితాంతం గుదిబండలా మారకూడదు. నా కొడుకు చేసిన తప్పుని నేను సరిదిద్దలేను, వాడిని నేను మార్చలేను. నీ పిల్లల భవిష్యత్తుకి మంచి బాట వేయాలంటే డబ్బు కావాలి. ఈ కరువు రోజుల్లో నువ్వు 2 పిల్లలతో జీవించడమే కష్టం. ఇంకా వాళ్ళని చదివించి ప్రయోజకుల్ని చెయ్యాలంటే నీ వలన అయ్యే పని కాదు. అందుకే నేను సంపాదించిన డబ్బులో ప్రతి నెలా కొంత నీకు పంపిస్తాను. ఈ ఉత్తరంతో పాటు నీకు $100 చెక్ పంపుతున్నాను. నీ జీవితం నీకు ముఖ్యం, నీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం. గతాన్ని తలుచుకొని కుమిలిపోకు, వర్తమానాన్ని గురించి ఆలోచిస్తూ కృంగిపోకు. ధైర్యంగా భవిష్యత్తులో సాగిపో. అందుకు నా అండదండలు, ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. ఆశీస్సులతో అత్తయ్య. చెంపల మీద నుంచి కన్నీళ్లు స్రవిస్తుండగా ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంది వసుధ. ఇదండి హోతా పద్మినీదేవి గారు రాసిన అత్తమ్మ అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనబడుతున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మంది శ్రోతలకు చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.